ఇవో లేక లేక బయలుదేరదామని చెప్పి రాజస్థాన్ మొత్తం లగేంత ప్యాక్ చేసినాము. ఇవో వీడిని ఏమంటారు, దేవునికి మా మీద పగ ఉన్నట్టున్నది. పోవద్దు అనుకుంటున్నాం దేవుడు మేము రాజస్థాన్. కాబట్టి ఏం చేసిండు, ఘోరంగా వర్షం. ఇయో ఆల్రెడీ ఇద్దరు ఎక్స్ రోడ్లు ఉన్నారు. మేము మా రాక కోసం వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ కష్టం పగని కూడా రావద్దని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతే ఇక మిగతా అయిన తర్వాత మెల్లమెల్ల చెప్తూనే ఉంటాను. ఏం మీద అంటున్నావు అసలు? నీ ప్లాన్ ఏంది ఇప్పుడు? నీ నెక్స్ట్ స్టెప్ ఏంది? ఓ బ్యాక్ సైడ్ పోయి బాటిల్ ఉంటాయి చూసి దడుచుకుంటారా అబ్బాయి అంతే. ట్రైన్ అయితే ఎక్కేసాం. Hi bros, and we are going to Rajasthan right now. కానీ వర్షం వల్ల చాలా ఇబ్బంది అయింది. ఏసీ మెట్రో బస్ ఎక్కినాం కానీ ఆ ఏసీ మెట్రో బస్ కానీ అధ్వానం ఇంకోటి ఆర్డినరీ బస్ కానీ అధ్వానం అంటుంది వాడు. అయితే నేను అసలు వస్తుండే అప్పటికల్లా. చాలా బాగా అనిపించింది. చాలా బాగా చెప్పరా నీ ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్పు. నేను చికెన్ బిర్యానీ మస్తు మిస్ అవుతాను. చికెన్ బిర్యానీ అరే గంట కూడా అయితే లేదురా నువ్వు. గంటనా? మిస్ అవుతారా? గంట అంటున్నాను, అర్ధ గంటకే మిస్ అవుతాను. ఇన్ని పట్టుకొని నేను మేము ఇంకా 10 రోజుల దాకా నేను చికెన్ తినకుండా ఉండాలంటే నా వల్ల కాదు అస్సలు. వీని రూపాయి యాక్టింగ్ చేయమంటారు, రూపాయి పావులు యాక్టింగ్. నిజంగా రూపాయి యాక్టింగ్ చేయమన్నాం. చెప్పరా 5 ఒక డైలాగ్ అంటే నాకు చికెన్ మిస్ అవుతుంది అని చెప్పన్నాడు. సరే అని చెప్పాను. ఈ ఫోటో వేయమని చెప్తే 500 కావాలంటుండు వీడు. చూడు ఈ ఫోటోడు వీని ఫోటో నీకు తీసుకోరా అంటే నేను 500 ఇస్తారా అప్పుడు తీసుకుంటారా అంటాడు. వాడు చెప్పాలనుకుంటున్న కాంటెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు ఆ ఫోటో ఎవరిదైతున్నదో ఎవరో కాదు ఇగో ఏంది అట్లా ఇదేంది ఫోటో వేసుకుంటావారా నీ ఫోటో నువ్వు అని అడిగితే అన్నాడంట ఏమని 500 ఇస్తే నా ఫోటో నేను వేసుకుంటా అన్నాడంట. ఇది కాంటెక్స్ట్ వాడు చెప్పాలనుకుంది. వాడు చెప్పింది ఎట్లుంటుందంటే యూపీఎస్సీ పాస్ కావాలి, డిగ్రీ కూడా కాదు. పక్కన ట్రైన్ పోతుంది, లైట్ అయితే కనిపిస్తుంది. ఆ ట్రైన్ పోతలేదు. అట్లా వీళ్ళకి పనిపాటు ఏం లేదు. ట్రైన్కి వేసి బయటకు దిగి గుద్దుకునే పోయి ఇలా పని. అట్లుంటుంది వీళ్ళతోనే. అరే ఇక్కడ కనెక్షనే తీసి పడేసారు వీళ్ళు. ఇల్లు సైడ్ చూడు పొద్దుగా లేచి ముఖం కడుక్కుంటుండు బంటిగాడు. కూల్ వాటర్ అంట. ఇప్పుడు ట్రైన్ బయలుదేరగానే కూల్ వాటర్ అయిపోతుంది, అన్నీ అయిపోతుంది వీళ్ళది. కూల్ వాటర్ అంటారు కానీ ఏం కూల్ ఉందేమో. కూల్ ఉందారా బంటి? తీసుకోమలా తాగనీకి పనికి వస్తుందేమో. అరే బంటి ఘోరం క్లారిటీ వస్తుందిరా. క్లారిటీ ఘోరంగా ఉంది తెలుసా. పోయింది కానీ గడ్డంకి ఉందా జరా. ట్రైన్ పోతుందాడా? ట్రైన్ బయలుదేరింది. అరే తర్వాత ఉన్నావారా? Guys, we are going. Bye bye, Jero.
ఊర్ల పేర్లా ఊర్ల పేరు చెప్పుర్రా. తౌసర్ ముందా అతుసర్ ముందా? తౌసర్ అతుసర్. ఇక్కడ చూడరా పిచ్చి పిచ్చి తీసిన మొత్తం బ్లాగ్. మేము మధ్యలో దిక్కుంటే అంత ఆగమనం చేసుకుంటూ తరుణారే కనిపిస్తున్నా పైన చెప్పు. నేను కనిపించలే, నేను నిన్ను చూసిన. ఎట్లయితే రాబోయే వచ్చినామైతే వచ్చినాం కదా. వెల్కమ్ టు రాజస్థాన్. మా ముఖాలు చూస్తారే మీకు అర్థం కావాలి చెమటలతో ఎక్కినందుకు. ఓకే సో గైస్ ఫైనల్లీ రాజస్థాన్ రీచ్. ఎడారిలా ఈడ ఎడారి లేకుండా ఈ ఊరే ఎడారి తిరుగుందంటే ఎడారి ఎటుండో అర్థం వేసుకోరు. మళ్ళా గత 20 రోజులలో చల్లటి రోజు ఏది రోజు ఉందంటే అది ఈ రోజేనంట. ఆ రోజే మా అందరికి చినిగిపోతున్నది. ఇప్పుడు ఒకవేళ హైయెస్ట్ డిగ్రీ ఉన్న రోజు మేము ఉంటే 45 అంట. ఇంకా పెరిగేది ఉంది. అయిపోయింది ఫ్రెండ్స్. దాని లోపల మళ్ళీ మిసైల్ చూడాలి మేము. 53 అంట. ఏం చేస్తామంటే సీదా ఐస్ ప్యాకెట్లు కొనుక్కుంటాం, పైకి రాసుకుంటా కూర్చుంటాం. ఇక దేని పనికి రాదు, ఇట్లా బయటికి రాగానే కరిగిపోతుంది. అట్లా షాంపూ కూడా లిల్లీ అవుతుందంట. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మేము అంతా పాన్ ఇండియా బ్లాగర్లమైనాం. ఆడ హిందీ చెప్తున్నందుకు మీకు భోజ్పూరి కూడా కావాలంటే చెప్పరా అవతాని 5 మినిట్ మే ఠీక్ బా కాల్ బా వద్దు అవు అదే చెప్పినా నేను కూడా. అదే ఉన్నాయి. వీళ్ళు ఈ గోడ దుంకుతామంటారు. ఈ గోడలు దుంకే బాపతులు మా వాళ్ళు ఏడికి పోయినా సరే మారరు. వాళ్ళకి అర్థం కాదు ఏంటంటే పాకిస్తాన్ 200 కిలోమీటర్లు కాకపోతే వి బిలీవ్ ఇన్ అవర్ ఆర్మీ. రాని అయిందాక నీకు తెలిసిన ఎంటర్టైన్ ఎందుకుంటున్నారా వీడియోలో రావాలను. చెప్పరా 500 మాట్లాడతా చెప్పు. అగో వాడు చూడు పాపం ముఖం మీద బట్టేసుకొని ఎర్రగైతున్నాడు. అంబుజా సిమెంట్ అదే ఇల్లు. ఆ ఇంటికి ఫ్రెండ్స్ మేము వెళ్తుంది అదే కాబట్టి ఇంటికి వస్తున్నాం. చెప్పింది ఇంతకుముందు. దొరికింది ఏం చెప్పాలి వస్తున్నాయి. అదే మూర్రానే అంటారు. ఇప్పుడు ఆ ఇల్లు నువ్వు పోయి చూస్తే అరే గట్ల కానీ ఇక్కడ రండి అన్నా కానీ వీళ్ళు రండి తీసుకోపోరా మారేసిన గుర్తు పెట్టారు. అమ్మో ఎక్కడ ఊరున్నారు. పున్నమి వేళ ముందుంగ నవ్వేటి అందాల
ఇదేం చాక్లెట్ రా? పర్లేదు మంచిగా. సన్ ప్రొటెక్టర్, దేశీ సన్ స్క్రీన్. రోజు 6 నుంచి ఇంటికి పోవాలి, తినాలి, రావాలి, పండాలి. అంతే ఒకటే పని. ఇప్పుడు అయిపోయినాయి హైదరాబాద్ వస్తే కదా ఇట్లా ఇవో నేను బక్కగా కూడా నువ్వు దొడ్డుకోడు కాన్ సంసారం. నేను బక్క అయితేనేమో బ్రో ఒక మోటివేషన్ తోటి అయితా. నువ్వు కావురా, నువ్వు కావు. నేను దొడ్డు అవుతా, నేను బక్క అయితేనేమో అని. నువ్వు దొడ్డు అయితే కావు. అది ముచ్చట. ఇప్పుడేనా చిన్ననా? సో గాయ్స్ డీజే వచ్చిందంట ఆల్రెడీ. వీఆర్ గెట్టింగ్ రెడీ టు డూ ద డ్యాన్స్. కానీ అరే ముందే చెప్తున్నా బాయ్, మంచి మంచి పాటలు పెట్టాలి ఎవడు. అయ్యో ఈడనేమో పెళ్లి కొడుకు రెడీ అవుతున్నాడు. అయ్యో మనిషి అన్న ఇస్తున్నావునా అన్న? ఇక్కడ వదిలే పేరు వస్తుంది కదా ఆ గ్యాప్లా? వచ్చిందా? ఏడొచ్చిందనా? కనిపిస్తలేదా ఇది? ఓకే ఓకే, ఇగో ఇది పేరు అంట. ఇగో బ్లాగు ఎవరు ఇక్కడ? మనీష్ అన్న వదిలే ఇద్దరు. మిస్టర్ రోహిత్ बोल చెప్పు बोल. अरे కావు కైకో బాగరా ఇదరా. हाईलाइट नीचे रह इधर. तुम्हारा नाम क्या है? हाँ कैमरा जुड़ेंगे ना मार रहे. वीडियो क्यों लेते हो? गंदा वीडियो नहीं है. हाँ बोलो बोल. अम्मा गाली नहीं देना. यूट्यूब सीधे यूट्यूब में आएगा. गाइस ఆనందం సూపర్ ఉంది రైస్. అప్పుడు నేను తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర వచ్చాడు ఫుడ్ కోసం. మా అమ్మ నాన్న తంటలు పడ్డాను. ఈడ మాత్రం మేక్ మెంబర్స్ మంచిగా పెడతారు. బాగా అనిపిస్తుంది ఫుడ్. మా కోసం స్పెషల్గా రైస్ కూడా చేస్తారు. ఎస్ బాగా అనిపిస్తుంది మాకు. చపాతీ, స్వీట్, గీతో చేస్తారు. అది చపాతీలు కూడా గీతో చేస్తారు. వైట్ కలర్ అది ఏంది? చాజ్. మన భాషలో మజ్జిగ. సల్ల వేరు మజ్జిగ వేరా మన దగ్గర? మజ్జిగ అంటే ఆంధ్రాలో, సల్ల అంటే అంటే మన దగ్గర సల్ల అంతే. యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బోలు. నాకేమన్నా చిన్నమా నేను ఒక్కనే కాదు పెళ్ళి ఏమైంది? అయిపోయింది. నాకు కథం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్ రండిరా.
అయ్యో ఆయన పెళ్ళి కొడుకు సయ్యర్ రా అన్నం చూపిద్దాం సయ్యర్ అన్న నమస్తే అన్న పైక్ ఓకే కంగ్రాచులేషన్స్ ఇంకా పెళ్లి కాలేదు అడ్వాన్స్ అట్లా అరే నువ్వు రాజస్థాన్లో కొట్టిస్తారు నిజంగా చెప్తున్నా అంతేనారు వాళ్ళు ఏమన్నారా ప్యార పడతా అని చెప్పన్నారా లేదా ఒక ప్లేట్లో అయింది సో ఇట్లా మామ ఇట్లా ఒక్క ప్లేట్లో అయింది ఏమవుతుంది మామ ఏమవుతుంది అని అడిగినా ఏమనిపిస్తా అనలే వీఆర్ మిస్సింగ్ హైదరాబాద్ మండి బట్ ఈ ఫోటో కూడా బాగుంది బ్రో నచ్చిందా నచ్చలే రేటింగ్ ఇవ్వరా ఈ కూర ఎంత తీసారు 5 లాగా పంచారు 5 చపాతీకి ఐ మీన్ పూరి ఈ పకోడా లాప్సీ 5 out of 5 ఓవరాల్గా మాకైతే బాగా అనిపిస్తుంది ఒక నిమిషం తీసు పాపా లాప్సీ 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 నా లెన్స్ నా ఫోన్ కూడా ఏంటుంది అక్కడికి వస్తే గైస్ మొత్తం మీద హల్దీ కోసం అయితే రెడీ అయి కూర్చున్నాం అందరం ఎందుకు లేడరా మనిషా మొత్తం అవునా ఎందుకనా చెప్పా ఏంది విషయం గెట్టింగ్ రెడీ ఫర్ హల్దీయా సో హల్దీ అయితే అయిపోయింది ఓవర్ కొడుతుంది ఏం ఏం చేయాలని అర్థమవుతలేదు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అరే అది రిచ్ చేయాలరా మళ్ళీ బూతులు లేకుండా వేసిన తెలుసా వీడియో మొత్తం నేను ఘోరంగా నిద్ర వస్తున్నాను ఆడికి పోయాను బుద్ధలు అనుసుకొని వండుకుంటుంటే వచ్చాను తొందర అన్నాడు పిలిచిండు వచ్చి ఎంత గంట పైన అవుతుంది మనం వచ్చా గంట అవుతుంది 2 గంట అన్న చూడు ఎండకపోయినాయి దరిద్రానికి కాడ పంప ఖరాబ్ అయింది అన్నది కూలర్లో అడుగు చేసి అయిపోయింది రిపేరేనా అది మాత్రం
కళ్ళు బ్లాస్ట్ అయితేనే వన్స్ కరోనా తలుచుకుంటే ఏ పని అయినా సరే కావాల్సిందే. జూమ్ కాదు సారీ సార్. అంత పట్టు తాకిన తప్ప ఎప్పుడు ఉండదు, తాకించిన తప్పే ఉంటుంది కదరా. వచ్చినప్పుడు సో గాయ్స్ పెళ్ళికి రెడీ అయినాం. ఓ మా చూడు మొత్తం రాజా మహారాజా లెక్క రెడీ అయినాం. అది బురాన్ అంటుండేమో అంటే రాజస్థాన్లో తెలంగాణ పాట పొడుస్తున్న పొద్దున పెడుతున్నాం, దూకుతున్నాం.